ఆమె భర్త నల్గొండ ఏరియాలో పనిచేస్తుంది. ఆమెకి ఇద్దరు పిల్లలు, 3 సంవత్సరాల అమ్మాయి, 4 మంత్స్. ఇప్పటికైతే కారణాలు ఏమో తెలియదు. ఇంట్లో రాత్రి పడుకున్న తర్వాత వాళ్ళ మామ అత్తగారు తల్లి బయట పడుకున్నారు. తెల్లారి ఆ పిల్లకి చిన్నపిల్లకి కావాల్సిన సేవ చేయడానికని ముసలి నిలిస్తే తలుపు వేసుకోండి సహాయంతో చుట్టూ తలుపు తీసి చూస్తే లోపల చిన్నపిల్లలిద్దరిని పేక పోయిబడి చనిపోయి ఉన్నారు. అలాగే వరలక్ష్మి కూడా పేక కట్ అయ్యి చనిపోయింది. దీన్ని బట్టి ఆమె ఇద్దరికి కూడా పేక పోసి ఆమె కూడా చేసుకోవడానికి అక్కడ నేర్తో కట్ చేయబడినట్టు అక్కడ కనిపిస్తుంది. మీరు విచారణ చేస్తున్నాం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. ఆమె మాట్లాడితే కరెక్ట్గా రీజన్ ఏంటనేది మనకు తెలుస్తుంది. ఆమె ప్రజెంట్ వరలక్ష్మి ఆమె హాస్పిటల్లో, రిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఆమె మాట్లాడిన తర్వాత మనకి తెలుస్తాయి. భర్త కూడా కవర్ పెట్టాము. అలాగే ఆమెకి తల్లిదండ్రులు లేరు, స్టెప్ మదర్ ఉంది, అలాగే అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు కూడా కవర్ పెట్టడం జరిగింది. వాళ్ళందరూ వస్తే మనకి వస్తాం తెలుస్తాయి. రాత్రి ఫోన్స్ మాత్రం వాళ్ళ అన్నదమ్ములతో వాళ్ళ స్టెప్ మదర్తో మాట్లాడినట్టు మనకు తెలుస్తుంది. పూర్తి విచారణ చేసినాక మీకు అందరూ